ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని పాతబస్తీ శాలిబండ ప్రాంతంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి పాతబస్తీలోని 23 ఆలయాలకు చెందిన అమ్మవారి ఘటస్థాపన సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ ఊరేగింపులో పోతరాజుల నృత్యాలు ఆకట్టుకునేలా వివిధ వేషధారణతో పలువురిని ఆకర్షించాయి. దారి పొడవునా ఏర్పాటు చేసిన స్వాగత వేదికల వద్ద అమ్మవారి ఘటాలకు పువ్వులతో స్వాగతం పలుకుతూ సాకపెడుతూ మంగళహారతులు పట్టారు. లాల్ దర్వాజా మోడ్ ప్రాంతంలో భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ బీర్ల ఐలయ్య, గౌలీపుర మాజీ కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మి హాజరై అమ్మవారి ఘటాలకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సౌత్ జోన్ డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్ నేతృత్వంలో అదనపు డీసీపీ ఎంఏ మాజిద్, చత్రినాక ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్ మరియు చత్రినాక మొగిల్పుర శాలిబండ ఇన్స్పెక్టర్లతో కలిసి భారీ బందోబస్తు నిర్వహించారు. ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగించారు. నల్లపోచమ్మ దేవాలయం ముఖ్య బస్తీ అన్న పండరినాథ్ అన్న గారికి జైలు. బోనాలతో 9వ తారీఖు నాడు ముగియనున్న మహంకాళి ఏదైతే లాల్ దర్వాజా బోనాలు అందుకు సంబంధించి ఈరోజు జరుగుతున్న ఘటాల ఊరేగింపుకు స్వాగతం చెప్తూ ఆ అమ్మవార్లు రాబోయే వేడుకలు విజయవంతంగా చేయాలని జిల్లా జిల్లాతో హైదరాబాద్ను తెలంగాణను సస్యశ్యామలంగా సమృద్ధి వర్షాలతో ఆరోగ్యంతో ఉంచాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ ఆచారం, ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటారు. మొట్టమొదటిగా ఘటం ఎదుర్కోవడం జరుగుతుంది. 3వ ఆదివారం నాడు పాతపట్నం మొత్తం కూడా ఘటాలు ఎదుర్కొంటారు. ఎంతో ప్రశాంతంగా, ఎంతో శాంతియుతంగా అమ్మవారి భక్తితో అందరూ కూడా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటా ఈ ఘటాలు ఊరేగిస్తున్నారు. ఇదే విధంగా వచ్చే 9వ తారీఖు నాడు అమ్మవారి బోనం అవుతుంది. 10వ తారీఖు ఊరేగింపు ఉంటుంది. మీ టీవీ ఛానల్ ద్వారా భక్తుల కోటికి ఒక కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటా శాంతియుతంగా అమ్మ జగజ్జనని మళ్ళీ వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, మేమందరం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని పూజించవలసిందిగా మనవి చేస్తున్నాను.